హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు Q10 న్యూస్. మనం ఈరోజు నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలం తెరాటిపల్లి గ్రామంలో ఉన్నాం. మల్లిగా శ్రీశైలం గారితో ఉన్నాం. ఈ తెరాటిపల్లి గ్రామాన్ని ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే శ్రీశైలం గారు. నమస్తే సార్. సార్, మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు ఈ గ్రామంలో. మీ హయాంలో అభివృద్ధి ఎలా జరిగింది? రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంది? సార్, నా రాజకీయ ప్రస్థానం నుంచి చెప్తున్నా. నేను 1993లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసిన. అప్పుడు పరోక్ష ఎన్నికలు. నా ఫస్ట్ రాజకీయ జీవితం అంటే నేను 13 సంవత్సరాల్లో సిపిఎం పార్టీలో చేరిన ఒక సభ్యుడిగా. 16 సంవత్సరాలకు సంబంధించిందంటే మళ్ళీ ఆ 1993లో నా వయసు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో సింగిల్ విండో డైరెక్టర్గా ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికలు జరిగినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తక్కువ గెలిచినందువల్ల చైర్మన్ స్థానం నాకు రాలేకపోయింది. అంటే ఆ టైంలో 23 ఏళ్ళు నా వయసు. అంటే అది చిన్న వయసు. డైరెక్టర్గా చైర్మన్ కోల్పోయినాము మా పార్టీకి తక్కువ గెలిచినందువల్ల. 26 సంవత్సరాల వయసులో 1995లో నా వయసు 26 సంవత్సరాలు. మన అప్పుడు ఉమ్మడి చండూరు మండలంలో అత్యధిక మేరతో గెలిచిన. అంటే దాదాపు 3000 ఓటర్స్ 1995లో. అప్పుడు కమ్మగూడెం, చేరుగూడెం, తెరటిపిల్లని ఉమ్మడి గ్రామ పంచాయతీ. 3000 ఓటర్స్లలో నా ప్రత్యర్థులకు మొత్తం 600 పడితే మిగతా ఓట్లు మొత్తం నాయే. అంటే అత్యధిక మేరతో మండలంలో నాదే. కానీ గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఎటువంటి పైప్ లైన్ కానీ లేదు, కొట్టుడు బోర్లు ఉండే. పైప్ లైన్ 30 లక్షల రూపాయల పైప్ లైన్ పెట్టించి ఈ గ్రామంలో వీధి నంది పైప్ లైన్ వేయడం జరిగింది మంచినీరు కోసం. వాటర్ ప్రాబ్లం అంటే బోరింగ్లు, కొట్టుడు బోరింగ్ల నుంచి మొదలుకుంటే పైప్ లైన్ లేనందువల్ల బజార్లలో నల్లలు పెట్టి 30 లక్షలతోని ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితోని ఆనాడు నుండి ప్రజాప్రతినిధులతో సహకారం తీసుకొని 30 లక్షల రూపాయలను శాంక్షన్ చేయించి మన నల్లాలు వేయించడం జరిగింది. కమ్మగూడెం, చేరుగూడెం, తెరటిపల్లి. మునుగోడు అంటేనే ఫ్లోరైడ్కి చాలా ఫ్లోరైడ్ పీరుతటువంటి ప్రాంతం ఇది. అట్లాగనే ఫస్ట్ ఆ మంచినీటి సమస్య ఎప్పుడైతే అంతవరకు అయిపోయిందో బజార్లో నల్లబెట్టి కొంత డ్రింక్ ప్రాబ్లం తీర్చినప్పటికీ రెండో విషయం ఏం చేసినంటే ఇక్కడ స్కూలు సెంటర్లో 5th క్లాస్ వరకు మా ఊళ్ళో స్కూల్ ఉన్నది. బస్ స్టాండ్ దానికి సమీపం దగ్గర. ప్లేసు లేక ఉన్నటువంటి బంకుల కింద 2 క్లాసులు నడిపేది, 3 క్లాసులలో 3 రూమ్లు. అంటే మొత్తం బయట 2 క్లాసులు నడిపేది, లోపల 3 రూమ్లలో 3 క్లాసులు నడిపేది. కనీసం ఈ బస్సు వచ్చి ఆడ బస్ స్టాండ్ గా నాకు కానీ బస్సులో స్కూల్లో ఉన్న పిల్లలు బస్ స్టాండ్ అంటే ఆ బస్ కాయ చూసేది. అంటే ఆ స్కూల్లో అట్లా ఆ దగ్గర ప్రాంతం స్కూలు బస్ స్టాండ్ ఒక దగ్గర అయితే ప్లేస్ తక్కువ. మళ్ళీ కొత్త విద్యార్థులు ఎక్కువ మంది ఉండి స్కూలు విద్యార్థుల స్ట్రెంత్ బాగా ఉన్నది. గదులు లేక ఇరుకు గదులల్లా రోడ్డు పక్కన బస్సులు వచ్చినప్పుడల్లా డిస్టర్బెన్స్ అయ్యి ఆ చదువుకోవటానికి ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ గ్రామం ఏమైందంటే ప్రభుత్వంకి వెళ్ళి 2 రూములు శాంక్షన్ అయిన తర్వాత ఈడ గడితే ఇరుకుగా ఉంటుంది అని చెప్పి మా ఊళ్ళో 300 ఎకరాల భూమి ఉన్నటువంటి భూస్వామితోని కీర్తిశేషులు డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారిని వాళ్ళు చనిపోయిన తర్వాత 45-50 ఏళ్ళ లోపైన చనిపోయిండు. వాళ్ళ భార్య దగ్గరికి పోయి వాళ్ళ కొడుకుల దగ్గర పెద్ద కొడుకు శ్రీకాంత్ రెడ్డి అని ఉంటాడు, భార్య జయశ్రీ అని ఉండే, వాళ్ళ దగ్గర పోయి బతులాడి ఊరు కోసం ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా పార్టీల వాళ్ళని ప్రజలను సమీకరించుకొని ఒక 13-14 సార్లు పోయి గుడికిచ్చింది బడికిచ్చింది స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పి వాళ్ళని ఈ రకంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి కీర్తిశేషులు గారి విగ్రహం పెడతాం, ఆ డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారి విగ్రహం పెడతాం. తర్వాత ఏంటంటే ఆ ఆర్చి పెడతాం. ఈ 2 విధాలుగా మీకు స్థిరస్థాయిగా జ్ఞాపకాలు ఉంటాయి. మాకు అసలు ఊళ్ళో ఎక్కడో ప్లేస్ లేదు, మీరు ఇస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళ వాస్తవంగా 2 ఎకరాల 30 గుంటల స్థలాన్ని దహనరహితంగా ఇవ్వటం జరిగింది. మేము సర్పంచ్ ఉన్న ప్రేరణని ఆ స్కూల్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఏకకాలంలో కూడా జన్మభూమిలో కొన్ని, జిల్లా పరిషత్ కొన్ని ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వస్తే కూడా ఒక బిల్డింగ్ నిర్మాణం చేయించినాం తప్ప అందరి సహకారంతో నన్ను ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా వచ్చింది మా విలేజ్కి. కానీ అంతా అదేవిధంగా మా నాయనగారైన మలగల అచ్చయ్య మీద జన్మభూమిలో పశు సంవర్ధన శాఖ అంటే వెటర్నరీ హాస్పిటల్ లేదు. వెటర్నరీ హాస్పిటల్ కోసం అప్పుడు జన్మభూమిలో 25,000 రూపాయలు నేనుగా మా నాయన పేరు మీద డొనేషన్ కడితే అది శాంక్షన్ చేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేసి పూర్తి చేసి ఆనాడు నిమ్మల కిష్టప్ప మినిస్టర్. అవును, అట్లాగనే ఇక్కడ ఈ ప్రాంత ఆఫ్కో డైరెక్టర్ కర్ణాటి వెంకటేశం గారి సహకారంతో అలాగే ఆయనతో కూడా ఏం చేసినంటే ఆ నిమ్మల కిష్టప్పని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ పెట్టి
కనీసం డాక్టర్ని అప్పుడు మాకు చండ్రు పోవాలి వైద్యం కోసం. గట్టుపలకు కూడా ఉన్నాడు కానీ ఆయన వచ్చేది పోయేది అంతే తప్ప గట్టుపలకు కూడా సకాలంలో ఉండకపోయేది. మాకు ఈ ఊళ్ళో పశు సంపద ఎక్కువ ఉన్నది, రెవెన్యూ పెద్దది మా విలేజ్లో, అంటే మండలంలో రెవెన్యూ పెద్దది అని పట్టుబట్టి హాస్పిటల్ నిర్మాణం చేసి వారంలో 3 సార్లు డాక్టర్ వస్తాడు చూసినాం సార్. ఆనాడు నిమ్మల కృష్ణప్ప మినిస్టర్ ఉన్నాడు, కర్ణాటి వెంకటేశం అనేది ఈ ప్రాంతం ఆప్కో డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళ సహకారంతో నేను అది అభివృద్ధి అట్లాగనే చేనేత వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా వాళ్ళ ఉన్న కర్ణాటక వెంకటేశ్వర సహకారంతో కానీ అది కూడా నిర్మాణం చేయడం జరిగింది, నా సహాయం. అట్లాగనే ఇటువంటి అంటే గ్రామాభివృద్ధి కోసం మనం ఏదో చేసినాం ఇలా చెప్పుకోవటం, మనం ఎక్కువ చెప్పుకోవడం ప్రజలకు కూడా తెలుసు, ఇలా ఎక్కువ చెప్పాల్సినటువంటి పలుకు లేదు. నేను చేసిన ఇంకా కూడా ఉన్నాయి అని ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఆపత వచ్చినా ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని చెప్పి నేను 8 గంటలకే గ్రామ పంచాయతీ తీసుకునేది, అనునిత్యం ప్రజల మధ్యనే ఉండేది. ఈ ఊహా తెలిసిన కాంచి కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసి మన గత 6 సంవత్సరాల క్రితం మాత్రం పరిస్థితులు కమ్యూనిస్టులకు అనుకూలంగా లేవని చెప్పి ఏదైనా సమస్య వస్తే ఇబ్బందిగా ఉన్నది, సరే నేను సేవ చేయాలనుకుంటున్నా, ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటున్నా, కానీ ఏ అధికారి కాడికి పోయినా కమ్యూనిస్ట్ పార్టీ అన్నటువంటి ఎగతాళిగా మాట్లాడటం జరుగుతుంది. కమ్యూనిస్టుల పోరాటాలు చాలా గొప్పవి, త్యాగాలు గొప్పవి, అవన్నీ చేసినాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పి కొన్ని పరిస్థితుల వల్ల నేను మారినాను తప్ప ఆ మారిన ప్రజెంట్ నేను టీఆర్ఎస్లో ఉన్నాను సార్. గత 6.5 సంవత్సరాల టీఆర్ఎస్లోకి వచ్చి, అంటే ఇప్పుడు సిపిఎం నుంచి టీఆర్ఎస్లోకి రావడానికి కారణం సార్? టీఆర్ఎస్లోకి రావడానికి ఇప్పుడు నేను చెప్పినా కదా, మనం ఏదన్నా అవసరం పడితే ఒక అధికారి దగ్గరికి పోతే, ఇదివరకు కమ్యూనిస్టులు అంటే అధికారులు ఒక రకమైనటువంటి వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు మన ఆఫీస్ ముందుకు వచ్చిర్రు అంటే ఒక రకమైనటువంటి దృష్టి ఉండి అరే వాళ్ళకి ఆ పని ఏందో చేసి పెట్టాలనేటువంటి భావజాలం ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటంటే మనం ఉన్నటువంటి ఊళ్ళలో వ్యక్తులుగా మిగిలిపోయినాం. ఇదివరకు బలమైనటువంటి క్యాడర్ ఉండే కమ్యూనిస్టుల కంచుకోట ఈ ప్రాంతం. సిపిఎం నుండి టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 10 సంవత్సరాలు